మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఏంది ఇప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్పుకుంటుంది? వాళ్ళకి వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు కదా. అయితే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటే ఏముండాలి? ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి పాలన ఇవ్వాలి కదా. మామూలుగా ప్రభుత్వాలు ఏవైనా సరే ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిర్రు, మీకు అధికారం ఇచ్చిర్రు, మమ్మల్ని పాలించండి అనే అర్హతనిచ్చిర్రు ప్రజలు. ఆ ప్రజలు ఇచ్చిన అర్హతతోని ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల మీదనే తిరగబడతాయా ప్రభుత్వాలు? చెయ్యొద్దు కదా అట్లా. ఇప్పుడు ప్రజాప్రభుత్వం మాది అని చెప్పుకున్నప్పుడు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని చెయ్యాలి మీరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అత్యంత ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సెక్టర్ ఏదన్నా ఉంది అంటే రైతులు. ఇప్పుడు మాది రైతు రాజ్యం అని చెప్పిరు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిరు. కానీ వల్ల ఈ ఇందిరమ్మ రాజ్యంలో, రైతు రాజ్యంలో రైతులు ఎంత గోసపడుతుర్రు అనేది ఈ 16 నెలలలో రైతుల భూముల్ని ఎట్లా గుంజుకోవాలి అని చూస్తుంది ప్రభుత్వం అనేది జనం అందరికీ అర్థమైంది. ఇప్పుడు పేరు ఏదన్నా కావచ్చు, రకరకాల పేర్లతోని, మారు పేర్లతోని వస్తున్నారు. కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటి, భూముల్ని గుంజుకునుడు. ఇప్పుడు లగ్గచెర్లలో రైతుల భూములు గుంజుకోవాలని చూసిరు. దేనికోసం గుంజుకోవాలనుకున్నారు? ఆడ ఫార్మా సిటీ అనే పేరు మీద. సరే, ఫార్మా సిటీ అనే పేరు మీద తీసుకోవాలనుకున్నా, ఇండస్ట్రియల్ కారిడార్ అనే పేరు మీద తీసుకోవాలనుకున్నా, తీసుకునేది ఏంది? రైతుల భూములే కదా. దాని తర్వాత దిలావల్పూర్లో ఇథనాల్ కంపెనీ పెట్టాలనుకున్నారు. వాళ్ళందరూ తిరగబడ్డారు. తిరగబడడంతో దాన్ని వదిలేసిరు. తర్వాత 4th సిటీ అన్నారు. 4th సిటీ దగ్గర నుంచి కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలని చూసిరు. వాళ్ళు తిరగబడ్డారు. దాని తర్వాత ఇప్పుడు నిన్న కొత్తగా ఇక్కడ గద్వాల అలంపూర్ నియోజకవర్గంలో మళ్ళీ కొత్తగా అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడతాము అని అక్కడ నుంచి భూములు గుంజుకోవాలని చూస్తున్నారు. భూములు గుంజుకోవాలి, లేకపోతే అక్కడ ఒక కంపెనీ పెట్టాలి. వాళ్ళకున్న ఇబ్బంది ఏంది? అక్కడున్న ఆ ఊర్లో ఉన్న జనాలకున్న ఇబ్బంది ఏంది అంటే, ఆ కంపెనీ పెడితే మా భూములన్నీ కూడా, ఆ భూములు, నీళ్లు మొత్తం విషం అయిపోతుంది. ఎందుకంటే చాలా రసాయనాలు వచ్చే కంపెనీలు కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు దిలావల్పూర్లో కూడా ఎందుకు వ్యతిరేకించారు వాళ్ళు అంటే, మేము ఉండేందుకు వీలుండదు, మొత్తం విషం చిమ్మే కంపెనీలు మాకొద్దు, ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా సరే మాకొద్దు ఆ భూములు అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఎందుకు వద్దంటారు మీరు అనేది ప్రభుత్వం వైపు నుంచి చెప్తారు. కానీ అసలు మా పిల్లల భవిష్యత్తే ఉండదు కదా ఈ ఊర్లో ఉంటే. ఇప్పుడు ఉద్యోగాల సంగతి దేవుడు ఎరుగుతారు, అసలు ఊర్లో పిల్లలు ఉండాలి కదా. మొత్తం విషం అయిపోతుంది. ఆడ ఉండే పరిస్థితి ఏడుంటుంది. ఊర్లు ఇడిచిపెట్టి పోవాల్సి వస్తుంది పక్క ఊరికి, వేరే వేరే ఊర్లకి. మేము తరతరాలుగా ఇక్కడనే ఈ భూమిని నమ్ముకొని ఊర్లో బతుకుతున్నాం. 4-5 తరాల నుంచి మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇదే ఊర్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ కంపెనీల పేర్ల మీద పెడితే అవి ఆ విషాన్ని వదులుతాయి, రసాయనాలని. దాంతో మేము ఏడికి పోవాలి, ఎట్లా ఏ ఊర్లో బతకాలి? మా పిల్లలకు అసలు మా ఊరు, ఇగో ఇది మీ ఊరు అని చూపించడానికి మా ఊరు లేకుండా పోతుంది, వల్లకాడైతుంది మొత్తం ఊర్లు అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఫార్మా సిటీనైనా ఇథనాల్ ఫ్యాక్టరీనైనా వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే, మొత్తం ఊరు ఉండదు, అసలు మా భవిష్యత్ తరాలకు, మా పిల్లలకు ఇగో ఇది నీ ఊరు, నీ పుట్టిన ఊరు, నీ కన్ను ఊరు అని చూపించుకుందామంటే అసలు ఊర్లు మిగులుతలేవు. ఈ కంపెనీలు ఎందుకు మాకు వద్దు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, అసలు కంపెనీలు వద్దు. అయినా సరే ప్రభుత్వం వినదు. ఇప్పుడు నిన్నగైతే జోగులాంబలో అలంపూర్లో జరిగింది ఏంటి అంటే, గతంలో కూడా వీళ్ళు ఇట్లనే ధర్నాలు చేసిరట ఆ కంపెనీ వద్దు అని. చేసినప్పుడు ఏం చెప్పారు? ప్రభుత్వ పెద్దలు పిలిచిర్రు, అసలు మిమ్మల్ని అడగకుండా, మీకు చెప్పకుండా అసలు ఏం జరగదు, అక్కడ కంపెనీ రానే రాదు అన్నారు. కట్ చేస్తే నిన్నగాక మొన్న మళ్ళీ ఆ కంపెనీ వచ్చింది. ఆడ వాళ్ళది వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. మాకు ఒకటి చెప్తిరి, ఇంకొకటి జరుగుతుంది ఆడ. కనీసం మాకు చెప్పిర్రా? మళ్ళీ ఆడ స్టార్ట్ చేస్తున్నామని మమ్మల్ని పిలిచి ధర్నాలు నిరసనలు చెయ్యొద్దంటివి. చెయ్యొద్దనడంతో మేము చెయ్యలే, ఆపేసినాం. ఆపేసిన తర్వాత మేము మా మాట మీద ఉన్నప్పుడు మీరు కూడా మీ మాట మీద ఉండాలి కదా. ఇప్పుడు మేము మా మాట మీద ఉన్న నిరసనలన్నీ ఆపేసినాం. ప్రభుత్వం కూడా మాట మీద నిలబడాలి కదా. ఎందుకు నిలబడతలేదు ప్రభుత్వం మాట మీద అనేదే ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలు ప్రశ్నిస్తున్నది. ఏదన్నా పేర్లు కావచ్చు, ఏ పేర్ల మీద వచ్చినా, ఏ పేర్లతో వచ్చినా కూడా
అంతిమ లక్ష్యం ఒక్కటే, భూములు తీసుకునుడు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఫస్ట్ చెప్పినట్టు వీడియోలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే రైతులే అని. నిన్నగాక మొన్న మీరు ఈ వీడియో కూడా చూసి ఉంటారు కదా, ఒకటి రైతుని ఎట్లా గుంజుకొని పోతుర్రు గొరగొర చూడుర్రు ఒక్కసారి. ఇది ఇందిరమ్మ రాజ్యంలో రైతుకు దక్కిన గౌరవమా? ఇగో ఇది అలంపూర్ది. నిన్న వాళ్ళకి జరిగిన దెబ్బలు కొడితే దెబ్బలు చూపిస్తున్నారు. ఇంకో ఇది దిలావల్పూర్ చూసిర్రు కదా. ఈ అమ్మ మొత్తం ఇగో మందు డబ్బా పట్టుకొని మేము సావనైనా వస్తాం కానీ కంపెనీకి భూములు ఇయ్యము అని వెయ్యరు. ఇగో ఇది లగచెర్ల. ఇట్లా లగచెర్లది, అది దాని ముచ్చట. అది లగచెర్ల నుంచి మొదలు పెడితే లగచెర్ల, దిలావర్పూర్, ఇంకోటి మధ్యలో రామన్నపేట, నల్గొండ జిల్లాలో రామన్నపేట చూసినాం కదా మనం. అక్కడ కూడా అంతే, సిమెంట్ ఫ్యాక్టరీ కోసం, దేనికోసమో వేరే దానికోసం అని తీసుకున్నారు భూములు రైతుల దగ్గర నుంచి. సిమెంట్ ఫ్యాక్టరీ అని చెప్పలే, చెప్తే కనుక మేము ఇయ్యం ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మా భూములలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టనియ్యమని అంటారు అని వేరే దానికోసమని భూములు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామన్నారు ఆడ. దాని మీద కూడా రైతులు అట్లనే తిరగబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో మేము మా భూములను నియ్యము అని చెప్పారు. లగచెర్లన్నా, రామన్నపేట అయినా, దిలావర్పూర్ అయినా, ఇగో ఇప్పుడు కొత్తగా ఇదైనా రైతులు చెప్తుంది మొత్తం ఒకటే మాట, ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మాకే, మా భూములు ఇయ్యము, మా భూముల్ని గుంజుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. అది ఏ రూపంలో వచ్చినా, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా సరే, మాకు ఆ భూములు ఉంటే ఆ భూములలోనే మా పిల్లలు వ్యవసాయం చేసుకొని బతుకుతారు కదా. మాకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ నుంచి పంపించేసి ఆ కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. అసలు ఆ కంపెనీలు వస్తే ఊర్లో ఉండే పరిస్థితే ఉండదు. ఇంకా ఉద్యోగాలు చేసుడు ఎక్కడి నుంచి? వాళ్ళ పిల్లలకు, మా పిల్లలకు పుట్టిన ఊరిని చూంచుకునేది ఉండదు. వాళ్ళ ఊరు లేకుండా పోతుంది మొత్తం. ఇప్పుడు రైతు రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ ఇబ్బంది పడుతుంది రైతులు అని. ఎందుకన్నా అంటే ఇందుకోసం. ఇప్పుడు నిన్న రైతుని ఎట్లా గుంజుకొని పోతున్నారు, ఏదో సమస్య ఉంది అని చెప్పుకోవడానికి వచ్చిన ఆయనని ఎట్లా తీసుకొని పోతున్నారు చూసిరు. మొత్తం తెలంగాణ సమాజం అంతా చూసింది నిన్న. ఇప్పుడు రైతులకి రైతు బంధు, రుణమాఫీ, సన్నబియ్యం, వడ్లకి బోనసు, ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నది అనేది చూస్తుర్రు. రైతులకి ఏం చెప్తామని చేసిర్రు, ఏం చేస్తున్నారు అని. అవన్నీ ఏడ ఇయ్యలే. మొత్తం ఇయ్యకపోగా వాళ్ళ భూముల్ని కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అన్నాం, ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎవరన్నా ఉన్నారు అంటే అది రైతులే. ఎందుకంటే రైతులకి మంచి చేస్తాం మేము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తే నమ్మిరు రైతులందరూ. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. మార్పు 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 అని అంటే ఏదో మార్పు వస్తుంది అనుకుంటే ఇట్లాంటి మార్పు వస్తుందని అనుకోలే మేము. మా భూముల్నే గుంజుకునే మార్పు మాకు అవసరం లేదంటారు. మార్పు వస్తుంది అంటే మేము బతుకుతున్న దానికంటే ఇంకా మంచిగా బతికేటందుకు ప్రభుత్వాలు ఏమన్నా చేసి చూపించాలి కానీ మా బతుకుల్ని కూడా గుంజుకునే ప్రభుత్వాలు మాకెందుకు అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ భూములు గుంజుకుంటే ఎక్కడికి పోయి బతకాలి, ఎక్కడ ఉండాలి? కొన్ని చోట్లలోనేమో భూములు గుంజుకుంటామని చెప్తారు, ఇంకొక దగ్గరనేమో ఏదో కంపెనీలు తీసుకొచ్చి పెడతారట. పొల్యూషన్, విపరీతమైనటువంటి పొల్యూషన్ వచ్చే కంపెనీలు తీసుకొచ్చి పెడితే ఏంటంటే వీళ్ళంతట వీళ్ళు ఊర్లు ఖాళీ చేసుకొని పోవాలి. ఎందుకంటే అక్కడ బతికే పరిస్థితి ఉండదు కాబట్టి వీళ్ళంతటి ఊర్లు ఖాళీ చేసుకొని పోవాలి. వ్యవసాయం చేసుకుంటానికి ఉండదు, ఊర్లలో బతుకుటానికి ఉండదు, వీళ్ళంతటి ఇల్లు వెళ్ళిపోవాలి. ఇప్పుడు రైతుకి ఉన్న ఊర్లో అక్కడే బతకాలి అని అనుకుంటారు రైతులు. ఎవరైనా సరే ఊరు ఎడిది ఇచ్చిపెట్టి పోవాలనుకోరు. కానీ ఇలా చేసే పనులతోనే రైతులు వాళ్ళంతట వాళ్ళు అక్కడ ఆ పొల్యూషన్ని పీల్చి బతకలేక వాళ్ళంతట వాళ్ళు ఊర్లు ఇడిచిపెట్టిపోయే పరిస్థితి తీసుకొని వస్తున్నారు. లేకపోతే బలవంతంగా అయినా సరే, ఎట్లా చేసైనా సరే, ఏం చేసైనా సరే ఇంకా కొన్ని చోట్లనేమో భూములు తీసుకోవాలి. ఏదో ఒక పేరుతోని, పేరు ఏదైనా సరే భూములు తీసుకోవాలి. రైతుని భూమికి దూరం చెయ్యాలి. ఇదే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు సాఫ్ సీదా ఒక్క ముచ్చట్లు చెప్పాలంటే రైతుని భూమికి దూరం చెయ్యాలి. అది భూములని గుంజుకునుడు కావచ్చు, లేకపోతే అక్కడ ఇట్లాంటి ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడితే ఆ రైతు అక్కడి నుంచి భూములు ఇడిచిపెట్టి పోవుడు కావచ్చు, ఊరు ఇడిచిపెట్టి పోవుడు కావచ్చు. ఇదే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. రైతు రాజ్యం అని చెప్తున్న ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్తున్నారు ఇవాళ రైతులు.
రైతులకి ఏం చెయ్యకపోగా, మీరు చెప్పిన ఏం చెయ్యకపోగా ఇంకా రైతుల్ని చాలా దారుణంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాయి అని ఇవాళ తెలంగాణలో ఏ వాడకు పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ రైతును కదిలిచ్చినా చెప్తున్నమాట. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఇస్తాము అని చెప్పినటువంటివి ఏమీ ఇయ్యలే. ఇప్పుడు రైతుకు పెట్టుబడి సాయం చేస్తాము అంటే 4ఓసారి 5ఓసారి వస్తుంది, సంవత్సరం సక్సెస్ఫుల్గా ఆపేసిర్రు. పోయినసారి స్టార్ట్ చేసినామన్నారు, స్టార్ట్ చేసి ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చిరా, 2 ఎకరాల 3 ఎకరాల ఏంది లెక్క లేదు, పత్రం లేదు, అదేందో దాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పంటలు వేసే టైం వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది ఏమొస్తుంది తెలియదు. రైతులకి పెట్టుబడి సాయం లేదు. పెట్టుబడి సాయం ఇవ్వకపోయినా అప్పో సప్పో చేసుకొని వచ్చి పంటలు పండించుకుంటాము అంటే పండిన పంట నిన్నగాక మొన్న మనం చూసినాం కదా, మార్కెట్ యార్డ్లలో కొనేది లేక ఎట్లా ధాన్యం మొత్తం ఎట్లయింది. వర్షాలు పడితే ఒక్క వర్షం వస్తే మొత్తం వానలలో కొట్టుకుపోయింది వరి అంతా కూడా. ఇంకా కొన్ని చోట్లలోనేమో నీళ్ళు ఇవ్వకపోతే మొత్తం పొలాలు ఎక్కడికక్కడ ఎండిపోయినాయి, మొత్తం అసలు పంట పండకుండా ఎండిపోయినాయి కొన్ని చోట్ల నీళ్లు రాక. సరే నీళ్ళు వచ్చిన దగ్గర పంట పండించుకున్నామా అంటే ఆ వచ్చిన పంటను కొనేటోళ్ళు లేక తడిసిపోయినాయి, మొత్తం కళ్ళాల దగ్గరనే తడిసిపోయినాయి మొత్తం ధాన్యం అంతా కూడా. మనం చూసినాం కదా, ఆ విజువల్స్ కూడా చూసినాం. అట్లా ఇప్పుడు రైతు ఈ ఇబ్బంది ఉంది అని కాదు, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. పెట్టుబడి సాయం లేదు, పంట కొనుడు లేదు, వాళ్ళ భూములు వాళ్ళకు ఉంటాయనే నమ్మకం లేదు. పోగా ఇండ్లల్లో ఉన్న మనుషుల్ని తీసుకొని పోయి కేసులు పెడుతున్నారు, పైనుంచి కేసులు, ఇవన్నీ ఎదుర్కోవాలి. జైళ్ళకు పోయే పరిస్థితి, లగచర్లలో ఉన్నటువంటి చాలా మంది అయితే జైళ్ళల్లో కూడా ఉండొచ్చిరు. ఇదా రైతులు, ఇదా కోరుకున్నది, మేము ప్రభుత్వం దగ్గర నుంచి కోరుకుంది ఇదా, ఈ మార్పు మా జీవితాలలో తీసుకొచ్చింది అని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మార్పు తీసుకొస్తామన్నా మీకు ఓట్లు వేయించుకున్నారు, దీనికోసమా మేము మీకు ఓటేసినాం, ఈ మార్పు మాకు అవసరం లేదు అంటున్నారు.